దేహానికి కలుగుతున్న అవస్థలను ప్రస్తావన చేశారు స్వామి. ఇది సింపుల్‌గా చెప్పుకుంటే ఏముంది? దేహాన్ని చాలా చులకన భావంతో తీసేశారు. ఇంతేనయ్యా దేహం అంటే ఏముంది? ఇప్పుడు శైశవావస్థ దాటింది. అందరికీ శిశుప్రాయం అయిపోతుంది గదా! ఇన్ఫెంట్ స్టేజ్. తర్వాత బాల్యం, చైల్డ్‌హుడ్ ఒస్తుంది. కౌమారం, యవ్వనం, ముసలితనం. ఇవన్నీ మనకొస్తూ ఉంటే ఎప్పుడైనా ఒక్కొక్క అవస్థ దాటుతూ ఉంటే నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టాను, చచ్చిపోయి మళ్ళీ పుట్టాను అంటాడా? ఇప్పుడు శిశుప్రాయం దాటి బాల్యావస్థకొచ్చింది ఎవరు? శరీరం అన్నారు కదా! చెప్పండి. ఈ అవస్థలు దేహానికి కలుగుతున్నాయా? జీవుడికి కలుగుతున్నాయా? దేహానికేనా? దేహానికి అవస్థలు కలుగుతున్నాయి అంటున్నారు. దేహానికి కలిగే అవస్థలో ఇప్పుడు అవి అవస్థలేమో మారుతూ కనిపిస్తున్నాయి. తాను మారాడా? మారలేదా? తను మారాడా? ఏం మారాడు? దేహమేమో చిన్నదాని నుండి పెద్దదయింది భౌతికంగా. మనమేమయ్యాం? ఎక్కడ అజ్ఞానం అక్కడే ఉంది గదా! అప్పుడు కూడా నేను దేహం అనుకున్నవాడు ఇప్పుడు కూడా నేను దేహమే అనుకుంటున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏం మారలేదు గదా! మారాడా? మనం మారేది నాకు తెలివి పెరిగిందని మీరు ఇందాక అనబోయారు, అనలేదు చూసారా? అదేమిటంటే లౌకిక తెలివి. లోకంలో ఏదో నేర్పించారు, అది నేర్చుకున్నారు. తెలివైంది. కానీ అప్పుడు కూడా నేను దేహమే, ఇప్పుడు కూడా నేను దేహమే అంటే అజ్ఞానం స్వరూపంతో పోల్చిన అజ్ఞాన స్థితికి సమానమే గదా! తను కూడా ఏం మారలేదు. ఇది ఆ స్టేజెస్ ఎట్లాగుంటాయో అట్లాగే దేహాంతర ప్రాప్తి అని తీసేస్తున్నాడు. అంటే భయం తీసేయటానికనమాట. మరణం అంటే ఏమిటి? చక్కగా ఇంకో కొత్త దేహం వచ్చేస్తుంది. ఈ రోజుల్లో మనకు బట్టలు కొనుక్కోవటం అంటే చాలా ఎక్కువ ఇష్టం కదా మనుషులకు. పూట పూటకి మార్చేసుకోవాలి. అట్లా సేమ్ ఇది కూడా అంతే బట్టనేనయ్యా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. చిరిగిపోయిన బట్టలు నచ్చుతాయా? అసలు చిరిగేదాకానా? కట్టింది కట్టకూడదు కదా! మరి దేహం కూడా అంతే. సింపుల్‌గా భయం ఎందుకింకా? చక్కగా ఇప్పుడు ముసలితనంలో ఎట్లా ఉంటుందండి? ఎంత కంట్రోల్‌లోకి తెచ్చుకుందామన్నా రాదు. ఏది కూడా మన కంట్రోల్‌లో ఉండదు. కూర్చుందామంటే కాళ్ళు నొప్పులొస్తాయి, విందామంటే చెవులు వినిపించవు, చూద్దామంటే కళ్ళు కనిపించవు, ఇంద్రియాలన్నీ ఉడిగిపోయినాయి. అయినా బ్రతకాలని అనుకుంటాడు కానీ చచ్చిపోతే చక్కగా కొత్త దేహం వస్తుందనుకోడు. పరమస్వామి వారు ఏం చెప్తారంటే నరవాహనం వస్తుందయ్యా చక్కగా. నరవాహనం అంటే మళ్ళీ ఎత్తుకుంటారు గదా అమ్మ, నాన్న. అదే వాహనం అనమాట. చక్కగా అందరూ ఎత్తుకుంటారు, గారాబం చేస్తారు. కొత్తదొస్తుంది. చచ్చిపోవడానికి ఇంక భయం ఎందుకు మనకు? అంత సింపుల్‌గా దాన్ని దేహాంతర ప్రాప్తి కూడా దేహానికి కలుగుతున్న ఒక స్టేజ్ అని తీసేయటానికి ప్రయత్నం చేసినట్టు దాని ప్రసిద్ధార్థంతోనే చాలా గొప్ప విశేషం అది.